హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. రీసెంట్ స్టార్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే లోకేష్ కనకరాజ్ పేరు టక్కుమని చెప్పచ్చు. కోలీవుడ్కి సంబంధించి అఫ్ కోర్స్ తెలుగు వాళ్ళందరికీ కూడా చిరపరిచితులైపోయారు మరి లోకేష్ కనకరాజ్. అటువంటి లోకేష్ కనకరాజ్ నుంచి వచ్చినటువంటి మాస్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ అంటే ఖైదీ, అలాగే విక్రమ్ అండ్ లియో, ఈ మూవీస్ అన్నీ చెప్పుకోవచ్చు. విక్రమ్ అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. లియో సోసోగా ఆడినా కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలు అయితే అద్దరగొట్టారు అనే పేరు. మరి ఇప్పుడు లోకేష్ కనకరాజ్ అండ్ తలైవా రజనీకాంత్ కాంబినేషన్లో వస్తున్నటువంటి మచ్ మోర్ అవైటెడ్ మూవీ అంటే కూలీ చెప్పచ్చు. ఆల్రెడీ గ్లిమ్స్ కావచ్చు, అలాగే టీజర్ కావచ్చు, ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. లక్షలు మిలియన్స్లో వ్యూస్ కూడా తెచ్చుకున్నాయి. మనకు తెలుసు ఒక రిచ్ క్లాసిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీకి సంబంధించి కూడా అటు రజనీ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు సగటు అభిమాని కూడా విపరీతంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ మూవీకి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే ఈ మూవీలో అటు మలయాళ సూపర్ స్టార్స్ కావచ్చు, కన్నడ నుంచి కావచ్చు, ఇలా అనేక మంది ఒక భారీ మల్టీ స్టారర్గా ఈ మూవీ వస్తుంది. సరే, కన్నడ నుంచి ఉపేంద్ర, అలాగే మలయాళం నుంచి గొప్ప గొప్ప ఆర్టిస్టులు అందరూ కూడా నటిస్తున్నారు ఇందులో. అండ్ ఇంకా చాలామంది ఈ మూవీలో ఉన్నారు. వీళ్ళందరితో ఒక పవర్ ప్యాక్డ్ మూవీగా కూడా తయారవుతోంది ఈ మూవీ. దీనికి సంబంధించి కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు వస్తూ ఉన్నాయి. ఈ మూవీని చాలా ఫాస్ట్గా కూడా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఒక సాంగ్లో మెరవనుంది అనేటువంటి వార్త కూడా ప్రస్తుతానికి చక్కర్లు కొడుతోంది. సరే, ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ న్యూస్ వింటే నిజంగా మీరే అదిరిపడతారు. ఒకానొకప్పటి నుంచి కూడా టాలీవుడ్లో పోటాపోటీగా మూవీస్ రిలీజ్ చేసి సీనియర్ స్టార్ హీరోలుగా పేరు పొందినటువంటి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, వీళ్ళిద్దరూ కూడా ఈ మూవీలో కనిపించబోతున్నారన్న ఈ న్యూసే. ఎస్, ఈ న్యూస్ ప్రస్తుతానికి చక్కర్లు కొడుతోంది. ఫిల్మ్ నగర్ అంతటా ఫేవరెట్స్ కూడా చాలా విపరీతంగా ఎదురు చూస్తూ ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఈ మూవీలో కనిపిస్తారా అనేటువంటి ఒక ఉత్కంఠతో. ఎస్, ఇది కూడా నిజం కాబోతోంది. ఎందుకు కాబోతోందంటే ఆల్రెడీ లోకేష్ కనకరాజ్ తలైవా రజనీకాంత్ని రిక్వెస్ట్ చేస్తే రజనీకాంత్ వీళ్ళిద్దరికీ కూడా ఫోన్ చేసి స్పెషల్గా ఆహ్వానించారట. సో అతి త్వరలోనే వీళ్ళిద్దరి పార్ట్స్ కూడా వస్తాయి. వీళ్ళిద్దరూ కూడా సెట్స్లో జాయిన్ అవ్వబోతున్నారనే వార్త మొత్తానికి అటు మెగాస్టార్ అభిమానులకి, ఇటు నటసింహం నందమూరి బాలయ్య అభిమానులకి కూడా మంచి కిక్కిస్తోందని చెప్పచ్చు. ఏది ఏమైనా తమ నట జీవితంలో, తమ సినీ కెరీర్లో వీళ్ళిద్దరూ కూడా కలిసి తెరపై కనిపించింది లేదు. మొన్న మధ్య ఒక ఫంక్షన్లో భాగంగా మేమిద్దరం ఒకే స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలయ్య బాబు కూడా అనడం మనం విన్నాం. మరి ఆ కళ నిజం కాబోతోందా? ఆల్రెడీ నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో తలైవా రజనీ రీసెంట్ హిట్ మూవీ జైలర్లో మల్టీ స్టారర్గా వచ్చినటువంటి మోహన్ లాల్ కానీ, అలాగే కన్నడ రాజ్ కుమార్ కానీ, ఇలా వీళ్ళందరూ కూడా కనిపించి ఆ చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ చేశారు. ఒక పవర్ ప్యాక్డ్ మూవీని చేసి పడేశారు. మరి అదే తరుణంలో వస్తున్నటువంటి ఈ లోకేష్ కనకరాజ్ కూలీ మూవీలో కూడా మొత్తం ఇంతమంది సూపర్ స్టార్ ఉండడంతో ఈ మూవీపై హైప్ మరింత పెరిగిపోతోంది. అంతేకాదు శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేట్కే కూడా అమ్ముడుపోయి చరిత్ర సృష్టిస్తోంది కూలీ. మరి తెలుగు వాళ్ళందరికీ, ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులకి, బాలయ్య బాబు అభిమానులకి కూడా ఇదొక స్వీట్ న్యూసే అవ్వచ్చు ఖచ్చితంగాను. వాళ్ళిద్దరూ కూడా స్పెషల్ రోల్స్లో కనిపించడం అనేది ఈ సినిమా హైప్కి మరింత కారణం అవుతోంది. ఏది ఏమైనా కూడా అటు కోలీవుడ్లో కావచ్చు, ఇటు టాలీవుడ్లో కావచ్చు, కూలీ మూవీ మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. అండ్ మొన్నటికి మొన్న బాలీవుడ్ సూపర్ స్టార్, బాలీవుడ్ సూపర్ హీరో అమీర్ ఖాన్ కూడా రాజస్థాన్లో జరిగిన షెడ్యూల్లో 10 days కాల్ షీట్స్ ఇచ్చి ఆయన కూడా కూలీ మూవీలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇంకేం కావాలి కూలీ మూవీకి అని సగటు రజనీ అభిమాని అయితే ప్రశ్నిస్తూ ఉన్నాడు. అండ్ టాలీవుడ్లో అభిమానులంతా కూడా విపరీతంగా ఎదురు చూస్తూ ఉండడానికి మరో ముఖ్యమైన కారణం ఈ మూవీలో మన్మధుడు నాగార్జున ఒక స్పెషల్ రోల్ చేయడం. అంతేకాదు నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ రోల్పై కూడా ఆయన అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆ తరువాత ఒకేసారి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు ముగ్గురు కూడా ఈ చిత్రంలో కనిపిస్తారు అని తెలియడంతో అభిమానులంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. మొత్తానికి అటు నాగార్జున, ఇటు మెగాస్టార్, అలాగే నందమూరి నటసింహం కూడా రజనీకాంత్ కూలీ మూవీలో మెరవబోతున్నారన్న విషయం తెలిసి ఇప్పటి నుంచే ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. మరి మూవీ ఎలా ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.